స్కూల్ కి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వన్ నైట్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. మా పాపది ఫస్ట్ డే స్కూల్కి వెళ్దామా? వెళ్దామా? నిన్నటి వరకు స్కూల్కి వెళ్తానంది. ఈరోజు వచ్చేటప్పటికి స్కూల్కి వెళ్ళను నేను అంటుంది. ఏం చేస్తుందో ఏంటో పాప. ప్రతిరోజు అయితే తొందరగానే లెగిసిపోయింది. ఈరోజు అయితే 7:30 అయిపోయింది. 8:45 అనమాట స్కూలు. ఇప్పటి వరకు ఇంకా రెడీ అవ్వలేదు, ఏమీ లేదు. ఇంకా 45 minutes ఉంది, చూడాలి. బ్రష్ చేద్దాం. చెయ్యా బాబు. మరి నీ బ్యాగ్ తీసేసుకోనా? నేను నీ బ్యాగ్ తీసేసుకోనా? అమ్ముకి ఇచ్చానా? ఓకే, ఇచ్చేస్తాను అమ్ముకి. ఇవిడికి వద్దు, స్కూల్ వద్దు, బ్యాగ్ వద్దు, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కూడా వద్దు కదా. నిధికి సిగ్గులేదు వాళ్ళు. అమ్మ కూడా వస్తుంది. నేనైతే తొందరగానే రెడీ అయిపోయాను. మా పాపకు మళ్ళీ ఇప్పుడు కొంచెం అయితే రెడీ చేయాలి. ఈరోజు దోశ వేసేస్తాను. ఎలాగా ఏడుస్తుంది, ఎలాగ వెళ్తుంది స్కూల్కి చూస్తామనండి. వెళ్దాం నిధి, ఓయ్ పద స్కూల్కి వెళ్దాం. వద్దా? స్కూల్కి వెళ్ళవా? స్కూల్లో అమ్ము ఉంది తెలుసా నీకు? ఓయ్ ఫస్ట్ డే కదా, చాలా తొందరగా చేస్తుంటే తనకి ఏంటోలా ఉంది. అది కష్టం మీద అయితే ఫ్రెష్ అయిందనమాట. సో దోశ అయితే ఫాస్ట్గా తినేస్తుంది. దోశ ఇష్టంగా, అందుకే దోశ చేసుకొని అయితే ఇచ్చేస్తున్నాను. మళ్ళీ డాడీకి అయితే ఇచ్చేస్తాను, ఇద్దరు కలిసి తింటారనమాట. ఫాస్ట్గా టైం అయిపోయింది. ఫ్రాక్ వద్దంటుంది, అందుకే ఏడుస్తుంది. ఫ్రాక్ వద్దంట, తనకి టీషర్ట్ ప్యాంటే కావాలంట. ఫస్ట్ డే అయినా ఫ్రాక్ తెలితే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్రాక్ వేసాను. ఇంకా టీవీ బంద్ అయిపోయిందని చెప్తుంది. నేనైతే ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. వెళ్ళిపోదామా స్కూల్కి? పార్క్ వెళ్ళవా నువ్వు? ఏం చేస్తుందో ఏంటో స్కూల్లోని. బ్యాగ్ అయితే వేసి బ్యాగ్ తీసుకొని వస్తా. దీంట్లో వాటర్ బాటిల్ ఉంది, వైట్ నోట్స్ ఉంది. వద్దంట. ఇంకా ఎలా ఒకలాగా అయితే రెడీ అయిపోయింది. ఫాస్ట్గానే టైంకే వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ డే కాబట్టి నేను కూడా వెళ్తున్నాను అనమాట. ఇది మా పాత క్వార్టర్ దగ్గర ఉంటే కనుక వెనకనే అనమాట స్కూలు. భలే ఉండేది. బట్ మేము కొంచెం దూరంగా వచ్చేసాము. ఇదే మా పాప స్కూల్. భయపడద్దేమో అనుకున్నాను, అస్సలు భయపడలేదు. చక్కగా బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతుంది. నేను మిగతా పిల్లలు చూసుకొని ఏడుస్తుంది అనుకున్నాను, బట్ కొంచెం కూడా ఏడలేదు అనమాట. చక్కగా వెళ్ళిపోయింది. ఇంకైతే లోపలికి వెళ్దాము. మా పాప స్కూల్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది నర్సరీ టు యూకేజీ వరకేనండి. ఇది ఓన్లీ చిన్నపిల్లలదే. ఇంక దీంట్లో సెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. నర్సరీ ఏ, బి, ఎల్కేజీ అలాగా అన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అందరి వైపు చూస్తుంది, భయపడద్ది, ఏడుస్తేమో అనుకున్నాను. అస్సలు ఏడవలేదు, క్లాస్లోకి అయితే వెళ్ళిపోయింది.
పిల్లలు లోపలికి వెళ్ళంగానే మేడమ్స్ డోర్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు, ఎందుకంటే పేరెంట్స్ చూసుకొని ఏడుస్తున్నారు అనుకోని. హలో, మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. అస్సలు అయితే ఏడవలేదు. మిగతా పిల్లలంతా ఎలా ఏడుస్తున్నారంటే అమ్మో వాళ్ళని చూసుకొని అయితే ఏడుస్తుందేమో అనుకున్నాను. అసలు ఏం ఏడవలేదు. వాళ్ళకి నాకు సంబంధం లేనట్టయితే ఉందన్నమాట. ఇప్పుడైతే 2 అవర్స్ అయిపోయింది. టైం ఇంకా 10 మినిట్స్ ఉందన్నమాట. 8:45 టు 10-11 వరకు అనమాట స్కూలు. ఇప్పుడు వెళ్ళైతే తీసుకొచ్చేస్తాము. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామే. ఎప్పుడు అసలు ఉండదు, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బట్ ఏడిసిందో లేదో చూద్దాం. ఇంకా పేరెంట్స్ అందరూ వచ్చారనమాట. ఇంకా గేట్ అయితే ఓపెన్ చేయలేదు, లోపలికి వెళ్దాం. చూసారా ఎంత స్టైల్గా నించొని ఉందో. అందరు పిల్లలు చూసారా ఇక్కడ ఎలా ఏడుస్తున్నారో. మా పాప మాత్రం సైలెంట్గా ఉంది. ఆవిడ చెప్తున్నారనమాట మీ మదర్ వచ్చారనుకోని. ఏడ్చావా? లేవా నువ్వే తిన్నావా? తినేసారు ఎవరన్నా? ఏడ్చావు నువ్వు? नोजी 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 आप रोए नहीं रोए? सच्ची नहीं रोए? दिखा बैग दो। हाँ दिखा बैग दिखा, बॉटल लेते हैं। हाँ बॉटल ले मैडम रोए బాక్స్ नहीं रोए? బాగుందా? అసలు స్కూల్కి రావడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే ఇదేనండి మెయిన్ థింగ్. గేమ్స్ ఉన్నాయి కాబట్టి తనైతే వస్తుంది, గేమ్స్ ఆడుకోవచ్చు కదా అనుకొని. ఇంకా అటు ఇటు ఇటు అటు మొత్తం తిరిగేసింది. చాలాసేపు ఆడింది కింద మీద మొత్తం అంతా. కానీ కొంచెం భయపడుతుంది, అయినా సరే ఆడుతుంది అనమాట. ఇక్కడ ఉంది, బ్యాగ్ లో పెట్టి ఇంటికెళ్ళి రాసుకుందాం. కాపీ ఎక్కడ పెట్టు? నిధి స్కూల్ బాగుందా? బాగాలేదా? చలో బాగాలేదా స్కూలు? ఇంకైతే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట అయిపోయింది. చాలా బాగానే ఎంజాయ్ చేసింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.